వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు మనం చాలా సింపుల్ గా ఒక 5 మినిట్స్ లో పూరీలోకి లేదా చపాతీలోకి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్ తయారు చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఆలు. ఇక్కడ నేను 3 ఆలు తీసుకున్నాను, మీడియం సైజువి. చూడండి, ఈ ఆలుని వాటర్ లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత ఈ పైన ఈ పొక్కు తీసేసి ఈ విధంగా కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఈ కర్రీలోకి కావాల్సిన పదార్థాలు ఇంగువ చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2 ఇలా తరిగి పెట్టుకోండి, కొత్తిమీర కొంచెం, పసుపు ఒక 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, కరివేపాకు ఒక రెమ్మ, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కసూరి మేతి అండి. ఈ కసూరి మేతి 1 టీ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు ఇంగువ. ఇంగువ మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోపోయినా పర్వాలేదు. దీంట్లోనే జీలకర్ర, దీంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత ఒక సెకండ్ ఇలా వేయించండి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకోండి. దీంట్లోనే పసుపు, కారం. ఇక్కడ కారం నేను కొంచెం కలర్ కోసమని కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మీరు మామూలుగా ఇంట్లో మామూలు కారం అయినా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లోనే గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి మాడకుండా ఉండడానికి సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి చిదిమి పెట్టుకున్న ఈ పొటాటో ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలపండి. ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసి ఒకసారి కలపండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కూడా వేసి మొత్తం ఒకసారి కలపండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కసూరి మేతి వేసుకోవాలి. అలాగే చాట్ మసాలా ఉంది కదా, ఈ చాట్ మసాలా కూడా వేసేసుకొని ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను నేను, మనకి ఉడికేటప్పటికే ఆలు కదా, పొటాటో కొంచెం చిక్కబడుతుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూసారా, మనకి చిక్కగా వచ్చింది కదా. ఇక్కడ నేను పొటాటోని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి, ఎందుకంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది అని. లేదు మీకు ఇలా ఇష్టం లేకపోతే కొంచెం పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదా. 5 నిమిషాల్లో కర్రీ రెడీ చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి కొంచెం ఆరే కొద్దీ గట్టి పడుతూ వస్తుంది కర్రీ, అందుకని ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి స్టవ్. చూసారు కదా, సింపుల్ గా ఒక 5 నిమిషాల్లో మీరు పూరీలోకి కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా ఈజీ కదండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.